मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। స్వీటీ, ఎండిపోయి వాడిపోయిన పువ్వులు ఎవరికీ నచ్చవు. ఎందుకు ఈ అందమైన పువ్వు మొహం మాడిపోయింది? నాకు మా బాస్ కు గొడవ, అందువల్ల నేను ఆయన దగ్గర పని చేయని చెప్పేశాను. మంచి పని చేసావు. ఏ పరిస్థితిలో చేసావు? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఓ, అయితే నువ్వు చేసింది కరెక్ట్ కాదు. పైన ఉన్నవాడు ఒక తలుపు మూసేస్తే ఖచ్చితంగా మరొక తలుపు తెరుస్తాడు. అలాగా ఇంటిలో పైన తలుపు లేకపోతే ఖచ్చితంగా కిటికీ తలుపు తెరుస్తాడు. ఏంటి అనుమానమా? ఏ స్వీటీ, కష్టపడే వాళ్ళకి జీవితంలో ఓటమనేదే ఉండదు. వాళ్ళ మెడలో దండే పడుతుంది. విజయం సాధిస్తే తలెత్తుకు నిలబడొచ్చు. ప్రతిరోజు రాత్రి తర్వాత పొగలు వస్తుంది. అవును, ఇదే పర్ఫెక్ట్. ఇదే ఈ పర్ఫెక్ట్ నీతి. బాధగా ఏడుస్తున్న వాళ్ళకి వాళ్ళ లక్ష్యం చేరుకోలేరు, కానీ దాన్ని ఎదిరించి పోరాడే వాళ్ళే లక్ష్యాన్ని చేరుకోగలరు. నా మాటల్ని విను. పోరాటం సినిమా పేరు మాత్రమే కాదు, జీవితమే ఒక పోరాటం. పర్ఫెక్ట్, చాలు ఆపు. ఆల్రెడీ నాకు మైండ్ బాలేదు, నన్ను విసిగిస్తున్నావు. స్వీటీ, ఇలాగే బాధల్లో ఉండే వాళ్ళని మాటలతో విసిగిస్తున్నావా? నీకు మనసాక్షి లేదా? ఇదంతా చాలా తప్పు స్వీటీ. ఎవరిని అంత తొందరగా డాంకీ అని చెప్పకూడదు, ఎందుకంటే డాంకీ నేనే కదా. వీడికి బాగా బుర్రకెక్కేలా చెప్పండి. నీ అడ్వైస్ నాకు అవసరం లేదు. నీకు అర్థమైందా పప్పెట్? అరే, తనకు అబద్ధం వెళుతోంది, వెళ్ళి సంభాళించు. త్వరగా వెళ్ళు పప్పెట్. అలాగే ఆలోచించు. తను నీ ఫ్రెండ్, మర్చిపోయావా? తను ఇంకెవరితోనన్నా ఫ్రెండ్షిప్ చేస్తే నీ పరిస్థితి ఏం కాను. హే మిత్రమా, నువ్వు చూసినంతగా భయపడేలా నేనేం చెప్పడం లేదు. చెప్పు, అలా నువ్వు ఏం చూసావు? అదేంటంటే నేను అదే వెళ్ళి స్వీటీని సంభాళించు, లేకపోతే అలా చూస్తూనే ఉండాలి. ఐఎమ్ సారీ స్వీటీ, నాకు అర్థమయ్యింది. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి బుద్ధిమతులు చెప్పకూడదు. బుద్ధిమతులు చెప్పడానికి ఒక సమయం అంటూ ఉంది. అలాగే వాళ్ళ బాధలో ఉన్నప్పుడు ఇలాంటి సలహాలు ఇస్తే ఏదైనా పొరపాటు జరుగుతుంది. ఏంటి అనుమానమా? ఓ పప్పెట్, ఐఎమ్ సారీ అగైన్. అందరూ తప్పులు చేయడం సహజమే కదా. అలా తప్పు చేసి క్షమాపణ అడిగేవాడు నిజంగా గొప్పవాడు. వాళ్ళని క్షమించే వాళ్ళు నిజంగా ఎంతో గొప్పవాడై ఉంటాడు. ఏంటి అనుమానమా? క్షమాపణ అడిగేటప్పుడు కూడా అడ్వైస్ చేస్తున్నావు. నీకు అసలు బుద్ధి ఉందా? పర్ఫెక్ట్. అవును పప్పెట్, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కూడా నీ వల్ల అంతమైపోయింది. అర్థం చేసుకో. ఇక మీద నాతో మాట్లాడడానికి కూడా నువ్వు అస్సలు ప్రయత్నించకూడదు, సరేనా? స్వీటీ, 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 స్వీటీ. విధి మాత్రమే కాదు, ఒక్కొక్కసారి ఆటో కూడా మన నుంచి దూరంగా తీసుకెళ్లిపోతోంది. ఏంటి అనుమానమా? అరే, ఇందులో కొంచెం లైమ్ కలుపుకుంటాను. నా జ్యూసు తాగేసావా? ఎవరు ఇది తాగాలనుకుని తాగుతారు, కానీ ఇది ఎందుకు నేను తాగుతున్నానంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు తట్టుకోలేకపోతే వేరే ఏదైనా తాగాలి. నా జ్యూస్ ఎందుకు తాగావు? నువ్వు చెప్తున్నావు జ్యూస్ తాగొద్దని, మరి బన్నీ ఏమో దిగులు పడొద్దంటున్నాడు, మరి హనీ ఏమో బుర్ర పాడు చేసుకోవద్దంటున్నాడు, అక్కడ స్వీటీ ఏమో వదిలేయమంటోంది. నేను అన్ని వదిలేస్తాను, నాకు ప్రాణాలే వదిలేయాలనిపిస్తోంది. పోపట్ని మన డాక్టర్ బాలు దగ్గర
దగ్గర తీసుకెళ్లి చూపిద్దాం. తనకి ఫీవర్ అనుకుంటాను, అందుకే తను షాల్ వేసుకొని ఇలా తిరుగుతున్నాడు. ఫ్రెండ్స్, వ్యాధి ఒంట్లో లేదు, తన మైండ్ మనసులోనే ఉంది. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. స్వీటీతో ఫ్రెండ్షిప్ కట్ అయ్యింది, అది తను తట్టుకోలేకపోతున్నాడు. అది సరే, ఇలా షాల్ వేసుకుంటే మళ్ళీ స్వీటీ ఫ్రెండ్ అయిపోతుందా? ఇప్పుడు షాలు వేసుకున్నాడు, తర్వాత కుర్తా వేసుకుంటాడు, తర్వాత దాన్ని చింపేస్తాడు, తర్వాత ఎడారి అడవి అంటూ. స్వీటీ, హాయ్ స్వీటీ, స్వీటీ, హాయ్ స్వీటీ. తను అరుస్తూ తిరుగుతుంటాడు. తను ఎడారికి వెళితే జ్ఞాపకం చెయ్యండి, రేగబులు తీసుకురమ్మని చెప్తాం. ఏ డాంకీ, మన ఫ్రెండ్ ఇప్పుడు మారిపోతున్నాడు, కానీ నువ్వేమో తన్ని ఖర్జూర పండ్లు తీసుకురమ్మంటున్నావు. నువ్వు నా నుంచి దూరంగా పోలేదు, నా హృదయాన్ని బాధ పెట్టి వెళ్ళిపోయావు. ఫ్రెండ్ గా ఉండకపోతే స్నేహంలో ప్రేమ అంటూ ఉండదు. నా హృదయానికైన గాయాలు ఎలా మాంటాయి? ఫ్రెండ్ లేకుండా నా జీవితాన్ని నేను ఎలా జీవిస్తాను? అందరూ నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. నా బాధ ఏదో నేను పడతాను. ఏది ఫేస్ చేయలేనంత విధంగా నా ఫేస్ మారిపోయింది. ఒకరి చేత విజయం సాధించలేని కేసు నేను. తన కేసు చాలా దారుణంగా అయిపోయింది. ఏం చేస్తున్నావు నువ్వు? ఇదిగో ఇక్కడున్న జ్ఞాపకాలన్నీ నోటి ద్వారా వదులుతున్నా. దూరంగా వెళ్ళిపోండి మిత్రులారా. ఇప్పుడు నన్ను నేనే ఓదార్చుకుంటున్నాను. ప్రపంచం, ఈ నగరం, ఇక ఇదంతా నాకు నరకం. ఈ నరకంలో నాకు ఒక్క నిమిషం కూడా ప్రశాంతత లేదు. జోర్దార్, ఏమైంది నీకు? రాను రాను చేతికి దొరికితే తింటున్నావు. అరే కాస్త పోపట్ పరిస్థితి ఏంటో చూడండి. తన పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను. అవునయ్యా, ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. నీళ్ళివ్వండి, నీళ్ళివ్వండి. నీళ్ళిస్తే పోపట్కి నయమైపోతుందా? అరే పోపెట్ కాదు, నాకు నీళ్ళివ్వండి. చాలా కారంగా ఉంది. అబ్బో కారంగా ఉంది. తమ్ముడు, ఇప్పుడు మన పోపట్ని ఏం చేద్దాం? తన వ్యాధికి ఒకే ఒక్క మందు, స్వీటీ. మళ్ళీ స్వీటీని వీడికి ఓ మంచి ఫ్రెండ్ని చేయాలి. పదండి వెళ్దాం. నా మనసులో ఉన్న బాధని నేను ఎలా పోగొట్టుకోగలను? వా 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 వా, సూపర్. ఈ బాధని నేను ఎలా తట్టుకోగలను? విరిగిపోయిన నా హృదయాన్ని మళ్ళీ నేను ఎలా అతికించగలను? గురు, కవిత్వంలో ఎంత నొప్పి ఉంది. దయచేసి నన్ను నీ శిష్యుడిగా అంగీకరించవా? చప్పట్లు. అరే, వీడు దారుణంగా మారిపోతున్నాడే. ఇప్పుడేం చేయాలి? స్వీటీ ఎక్కడుందో ఏంటో. అందరూ నవ్వితే చప్పట్లు కొడతారు. వంకాయ చెట్టు నుంచి వచ్చిన గోధుమ పిండి. ఎవరైనా చంప మీద కొట్టమంటే నేను ఒప్పుకుంటాను. నీ కవిత్వానికి నన్ను నేనే బలిచ్చుకుంటాను. ఇదే జీవితం యొక్క నిజం కన్నా సార్. హృదయం ముక్కలు ముక్కలు అయినప్పుడు ప్రతి ఒక్కరూ కవి అయిపోతారు. ఏంటి అనుమానమా? బాగా అర్థమైందబ్బా. ఇలాగే ఇంకో కవిత్వం చెప్పేయ్. బాధ ఎప్పుడు అంచులు దాడుతుందో అప్పుడు అది సంతోషాన్ని ఇస్తుంది. వావ్, నొప్పి హద్దులు దాటినప్పుడు అది సంతోషాన్ని ఇస్తుందంట. అదిరిపోయింది. అలా చూడండి, స్వీటీ వస్తుంది. నొప్పి హద్దులు దాటినప్పుడు సంతోషాన్ని ఇస్తుంది. అటు చూడండి, స్వీటీ వస్తోందా? ఏంటో ఈ కవిత్వం కాస్త విచిత్రంగా లేదా? కవిత కాదు సార్, స్వీటీ నిజంగానే వస్తోంది. మీకు తెలుసా, నాకు కొత్త జాబ్ దొరికింది. అది కూడా పెద్ద ఛానల్. అభినందనలు.
పపెట్ నాకు కొత్త జాబ్ దొరికింది. ఏంటి ఊ అంటున్నావు? నీకు సంతోషంగా లేదా? ఏంటి ఏంటి రియాక్షన్? అరే ఏంటి అని అంటున్నావు? నోట్లో నువ్వు ఏం పెట్టుకున్నావు? కాదు, నేనేదైనా చెప్తే స్వీటీ కోపడుతుంది కదా, అందుకే మాట్లాడకుండా ఉన్నాను. లేదంటే మళ్ళీ కోపగించుకుంటుంది. కోపమా? నేనెప్పుడు నీ మీద కోపడ్డాను? పార్కులో. ఓ అదా, అది నేను ఎప్పుడో మర్చిపోయాను. 3 సార్లు లెక్క ఏదో అలా కోపంలో మాట్లాడాను. కోపంలో ఇవన్నీ సహజమే కదా. ఇప్పుడు చెప్పు, నువ్వు మర్చిపోయావు కానీ తన మనసులో గుర్తుంచుకుంది. ఏమేం పనులు చేశాడో తెలుసా? అంటే నా మీద నీకు కోపం లేదా? ఖచ్చితంగా కాదు, మన ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్సే. స్నేహంలో ఎప్పుడు కోపతాపాలు ఉండవు, అందుకే స్నేహం చేయడంలో తప్పు లేదు. కానీ ఆ స్నేహం ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి. అంటే వెల్లుల్లిపాయలు కొనడం గొప్ప విషయం కాదు, దాన్ని వలవడమే గొప్ప విషయం. ఏంటి అనుమానమా? మళ్ళీ అడ్వైజా? సారీ. నుదిటి మీద గెలవాలని రాసి ఉంటే